మన ఆస్తి, మన బలము, మన సంపదలు కానీ అన్నీ ఆయనే. ఆమె చెప్పండి స్తోత్రం. అందుకే పేతురు యోహానులతో పాటు ఇప్పుడు వాడు కూడా దేవాలయంలో కనబడుతుంటే చాలామంది భిక్షమునకు కూర్చున్నవాడు వీడేనా, లేక ఇంకెవడైనా కొత్తోడాడు, లేకపోతే ఈడు మాత్రం కొత్తోడు అన్నట్టు అతని వైపు చూస్తున్నారు. ఇంతలో వీడు ఎలా లేచాడు, వీడి వల్ల ఎలా సాధ్యమైంది, ఎలా బాగయ్యాడని కొందరు అక్కడ వాడిని నిలబెట్టి అడుగుతుంటే వాడేమో పేతురు యోహానుల వైపు చూపించాడు. దేనికి స్తోత్రం. ఎవరి వైపు? ఇప్పుడు వాళ్ళందరూ పేతురు యోహానులు పట్టేసుకున్నారు, విస్మయం పొందిపోయారు, చాలా ఆశ్చర్యపడిపోయారు. ఆ సొలొమోను కట్టించిన మండపం గుంపులు గుంపులుగా వచ్చేసి, ఇదిగో ఇశ్రాయేలులారా, పేతురు అంటున్నాడు ఇప్పుడు ఆ జనసమూహాన్ని, ఇదిగో వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవక వీనికి బలం ఇచ్చినట్లు మీరు ఎందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అనగా మన పితరుల దేవుడు ఇదిగో తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేటికి నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను మీరు ఆల్రెడీ పేతురు అంటున్నాడు, మా సొంత శక్తి చేతనైనను మా బలమ చేతనైనను భక్తి చేతనైనను వీనికి మేము బాగు చేయలేదు. అబ్రహాము, మన పితరులైన యాకోబు, మన పితరుడైన అబ్రహాము, మన పితరుడైన ఇస్సాకు, వీళ్ళందరూ దేవుడు అదిగో తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. దేనికి స్తోత్రం. ఆయన ఏం చేశాడు? మహిమపరిచాడు. ఎందుకంటే మీరు ఆయన్ని నిరాకరించారు, ఆయన్ని మీరు సిలువ వేయమని కేకలు వేశారు, ఆయన్ని మీరు పిలాతుతో కూడా, పిలాతు చెప్పాడు ఏమనంటే ఈయనలో ఏ నేరము నాకు కనబడలేదు, ఈ నీతిమంతుల్లో నాకు ఎలాంటి పాపదోషాలు కనబడలేదు, ఈయన ఎలాగ శిక్షించమంటారు, ఎలాగ మీరు ఆయనపై నేరారోపణ చేస్తారు, ఆయన యందు మరణకరమైన తప్పు ఒకటి నాకు కనబడలేదు అని ఎంత చెప్పినా మీరు యేసుని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని మీరు పగతో ప్రతీకారంతో రగిలిపోయి ఆయన సిలువేశారు. అయితే ఇప్పుడు ఆయనే వీనిని లేపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 14వ వచనం చదవండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడు ఎవరు? బరబ్బా. ఎవరండి? ఎవరతడు? బరబ్బాని మీరు ఏం చేశారు? కోరుకున్నారు. వాక్యంలో లూకా సువార్త మనం చూస్తే చూడండి వచనం ఎంత? 23:18 వచనంలో మీరు చూస్తే ఏమంటున్నాడు? వీడిని చంపివేసి మాకు బరబ్బాని ఏం చేయండి, విడుదల చేయమని ఏకగ్రీవంగా ఏం చేశారట? నిజమే. నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, ప్రేమించువాడిని, అద్భుతాలు చేసే ఆయన్ని, స్వస్థతలు, దురాత్మ నుంచి విడుదల చేసి అనేకులు పాపము కట్లలో నుండి విడిపించి అనేకులను పరిశుద్ధునిగా తీర్చిదిద్ది సమాజంలో సమాధానాన్ని కలుగజేసి సమాజంలో అంటరానితనాన్ని తొలగించి సమాజంలో విభేదాలు కలుగజేసే, మనస్పర్ధలు కలుగజేసే, మనుషులు కట్టుకున్న ప్రతి విధమైన కట్టుబాట్ల నుండి విడిపించి దేవుని నీతి ఏంటో, దేవుని ప్రేమ ఏంటో, దేవుని సమాధానం ఏంటో, దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రజలందరూ ఎలా ఉండాలో దానిని బోధించిన వాడు ఆయన. దేనికి స్తోత్రం. సమానత్వాన్ని తెలియపరిచాడు. గోతులో పడిపోయిన గాడిదను
విప్పినట్లుగా రోగులను బాగు చేశాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జరిగించిన కార్యాలన్నింటినీ చూసి కూడా ఇప్పుడు ఎవరిని కోరుకున్నారు వాళ్ళంటే, ఒక భయంకరమైన ఏమండి దేశానికి విరోధముగా, చట్టానికి విరోధముగా, రాజశాసనాలకు విరోధముగా, ఆ రకంగా చెప్పాలంటే తీవ్రవాది అతడు. ఎవరు? బరబ్బా తీవ్రవాది. బరబ్బా ఆ యొక్క చట్టాన్ని ఎలాగైనా సరే వాళ్ళ ఆధీనంలో నుంచి తొలగించి తాను దేనికైనా సిద్ధపడిన వాడై, అవసరమైతే చంపడానికైనా సిద్ధపడిన వాడిగా, తన యొక్క లోక సంబంధమైన అధికారముతో, లోక సంబంధమైన దాహముతో ఉన్నాడు బరబ్బా. బందిపోటు, నరహంతకుడు. అలాంటి వారిని మాకు విడుదల చేయమని కోరుకున్నారట. హల్లెలూయా. ఎంత ఘోరం అండి! ఎవరిని కోరుకున్నారు వాళ్ళు? బరబ్బాను కోరుకున్నారు, దొంగను కోరుకున్నారు, నరహంతకును కోరుకున్నారు. పిలాతేమో ఆ నీతిమంతుల్లో నాకే నేరము కనబడలేదు, అవసరమైతే 4 కొట్టి వదిలేద్దాం, మీ కోపం చల్లారేటట్లుగా కొన్ని దెబ్బలు కొట్టి వదిలేస్తాను, అంతకు మించి అతనిలో ఎలాంటి విధమైన మరణకరమైన నేరారోపణ లేదయ్యా, ఎవరినన్నా చంపాడా, ఎవరినన్నా దోచుకున్నాడా, ఎవరినన్నా దూషించాడా, ఎవరినన్నా ఏదైనా మాట్లాడా అని అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆయన ఒక మాట మాట్లాడాడు. ఆ మాట ఏంటో తెలుసా? నేనే క్రీస్తునని చెప్పాడు. ఆ మాట ఒక్కటి చాలు. 22:70-71. మనకి ఇక సాక్షులతో పనేంటి? మనకి ఆయన నోట విన్నాము కదా, ఆ ఒక్క మాటే చాలు. ఇక మనకు సాక్షులు వద్దు. ఆయన ఏమన్నారు? నువ్వు క్రీస్తువా? ఏమని అడిగారు వాళ్ళు? నువ్వు దేవుని కుమారుడువా అని అడుగుగా, మీరన్నట్టే అంటే వాళ్ళకి ఇక వద్దు, ఇక ఎవరి సాక్ష్యాలు వద్దు. ఇతని సాక్షాత్ ఎవరి కుమారుడని చెప్పుకుంటున్నాడు? దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. అసలు దేవుని కుమారుడు ఇలా ఉండడు కదా, దేవుని కుమారుడు ఇలాంటి వారితో తిరగడు కదా, దేవుని కుమారుడు ఇలాంటి ఎలా పడితే పాపులతో భోజనం చేయడు కదా, ఏమండి పరిచయులతో తిరగడు కదా, సామాన్యులతో తిరగడు కదా అని కేవలం ఆయనలో వాళ్ళు అధికార సంబంధమైన, వారి మతకట్ల సంబంధమైన, వాళ్ళ యొక్క నియమ నిబంధనల సంబంధమైన వాటినే చూస్తున్నారు. అందుకే ఇక చాలు, ఆయనే దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కాబట్టి ఇంక మనకి ఎవరితో సాక్ష్యము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఖచ్చితంగా ఈ మాటతో ఆయన మనం ఏం చేద్దాం? చంపేద్దాం. ఏం చేద్దాం? సంహరించేద్దాం. దేవుని బిడ్డలారా, అందుకే పేతురు గారు అంటున్నారు, మీరు ఆయన్ని ఏం చేశారు? సంహరించి ఒక నరహంతకుడిని మీరు ఏం చేశారు? మీరు కోరుకున్నారు. అయితే ఇప్పుడు వీనిని లేపింది ఆయన నామమే. స్తోత్రం కలిగిన గాక. వీనిని మార్చింది ఆయన నామమే. నిజమే. ఎంత ఘోరమైన అన్యాయపు తీర్పు పొందాడంటే ఆయన, ఎంత అన్యాయపు తీర్పు పొందాడంటే ఆఖరికి దారంట పోయిన వాళ్ళ చేత కూడా తృణీకరించి మాట్లాడేటట్లుగా మారిపోయాడు ఆయన. ఆయన కొట్టిన వారు నిన్నెవరు కొట్టారో చూడన్నట్టు ముసుగు వేసి గుద్దులు గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు. దేని బిడ్డలారా, ఇదిగో ఈరోజు రాత్రే పస్కా జరుగుతున్న రాత్రి. స్తోత్రం చెప్పండి. ఈరోజు శిష్యులతో చెప్పాడు, ఈరోజు మీలో నన్ను ఒకడు ఏం చేస్తాడు అని చెప్పాడు. శిష్యులతో చెప్తున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది. ఆయన కోసం చెప్తున్నాడు, నేను మీ అందరి కోసం ఇదిగో ప్రాణం పెట్టబోతున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పస్కా బలి, ఆ పస్కా ఆచరిస్తున్నప్పుడు
వారికి క్రమాన్ని నేర్పాడు ఆయన. దేనికి స్తోత్రం. శిష్యులకి ఏమి నేర్పాడు? క్రమాన్ని నేర్పునట్లుగా మనం లూకాసు వార్తలో చూస్తుంటాం. 22వ అధ్యాయంలో మనం చూస్తే 22వ అధ్యాయంలో చూస్తే క్రమాన్ని ఎలా నేర్పుతున్నాడో మనం చూస్తాం ఇక్కడ. ఆమేన్. 22, 24. ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు ఏం చేస్తారు? నేను మీకు రాజ్యం నియమించి ఉన్నాను. దేనికి స్తోత్రం. ఈ 22వ అధ్యాయంలో పస్కా జరుగుతున్న ఆ పరిధిలో, ఆ విందు, ఆ రాత్రి, ఆ కాలంలో భోజనం చేస్తున్న సమయంలో శిష్యుల్లో ఒకరికొకరు గొప్పతనం ఎవడు గొప్పోడు అనుకున్న వివాదం వచ్చింది. అందుకే ఆయన చెప్పాడు, మీలో ఒకవేళ ఎవడైనా గొప్పవాడుగా ఉండాలనుకుంటే వాడు దాసుడిగా మారిపోవాలి. స్తోత్రం. ఎలా మారిపోవాలి? దాసుడైపోవాలి. అందుకంటున్నాడు, అన్యజనులలో రాజులు వారి మీద ఏం చేస్తారు? ప్రభుత్వం చేస్తారు, వారి మీద అధికారం చేస్తారు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలె ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలట? మీలో గొప్పవారు ఎలా ఉండాలి? పరిచారకుని వలె. దేనికి స్తోత్రం. అధిపతి పరిచారకులాగా ఉండాలి. గొప్పవాడేమో చిన్నవాని వలె ఉండాలి. దేనికి స్తోత్రం. అధికారం కాదు. గొప్పవాడిగా ఉండాలంటే కుర్చీ మీద కూర్చోవడం కాదు, 10 మందికి పని చెప్పడం కాదు, నువ్వే పని చేయాలి అన్నాడు. దేనికి స్తోత్రం. నువ్వేం చేయాలి? నువ్వే పని చేయాలి. గొప్పవాడిగా ఉండాలంటే నువ్వు చిన్నవాడు అవ్వాలి. ఇంకేమంటున్నాడు? అధికారిగా ఉండాలంటే నువ్వు పరిచారకుడిగా మారాలి. దేనికి స్తోత్రం. మీరు లోకస్తుల్లాగా లోకములో రాజ్యం చేసినట్లు, లోకములో అధికారం చేసినట్లు, లోకములో రాజులు కాళ్ళు పట్టించుకున్నట్లు, చాకరీ చేయించుకున్నట్లు, వాళ్ళు మోతం మీరు మోసినట్లు కాదు, మీరే ప్రజల మోతం మొయ్యాలి. దేనికి స్తోత్రం. మీరే చిన్నవారిగా మారాలి. ఇది ఎప్పుడు చెబుతున్నమాట? ఇదిగో ఈ పస్కా ఈ రాత్రి చెబుతున్న మాట అది. దేనికి స్తోత్రం. ఇంకా ఆ అధ్యాయంలో ఎంతలో సీమోను లేచి అంటాడు, అయ్యా ఇదిగో సీమోను, సాతాను మిమ్మల్ని బట్టి గోధుమలో జల్లించి మిమ్మల్ని కోరుకుంటున్నాడు. అయితే నమ్మిక తప్పిపోకున్నట్లు మీ కొరకు నేను వేడుకుంటున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రి అనేక విషయాలు ఆయన చెబుతూ వచ్చాడు శిష్యులకి. ఆ రాత్రి అనేక విషయాలు శిష్యులకు బోధిస్తూ వచ్చాడు. శోధనలో ప్రవేశించుకుంటూ ఉన్నట్లు ఏం చేయండి? ఆ రాత్రి బోధించిన మాట అది. ఆ రాత్రి బోధించిన మాట, మీలో ఎవడైనా ఒకడు అధికారంగా ఉండాలంటే, మీలో సంపూర్ణముగా తను తగ్గించుకోవాలంటే మీరు పాదాలు కడగండి అని చెప్పిన మాట ఆ రోజు రాత్రే. దేనికి స్తోత్రం. ఆ రోజు రాత్రే పాదాలు కడిగించాడు. ఆ రోజు రాత్రి ఆయన పాదాలు కడిగాడు. ఆ రోజు రాత్రే ఆయన పస్కాలో వారిని ప్రేమతో చెబుతూ వచ్చాడు, మీలో ఒకడు ఈ రాత్రి నన్ను అప్పగించబోతున్నాడని కూడా అన్నాడు. స్తోత్రం. మీలో నన్ను ఒకడు ఏం చేస్తున్నాడు? ఈ రాత్రి అప్పగించబోతున్నాడు. 22వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. 21 నుంచి చదివితే, ఇదిగో నన్ను అప్పగించువని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీదే ఉన్నది. నిర్ణయించబడిన ప్రకారముగా మనుష్య కుమారుడు
పోవచ్చున్నాడు. ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమయని చెప్పును. ఎవరి చేత అప్పగించబోతున్నాడో అప్పటి వరకు ప్రియులారా ఇస్కరియోతు యోధా కూడా ఒకని వలె శిష్యునిలాగా అప్పటి వరకు ఉన్నవాడే. కానీ ఇప్పుడు ధనాపేక్ష కలిగిన వాడే, యేసయ్యను అమ్మేసిన వాడిగా ఆ పరిసయ్యులు శాస్త్రుల దగ్గరికి వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించాలని చెప్పిన వాడిగా ఆయన డబ్బు సంచి తెచ్చుకున్నాడు. ఆ బలలో వాడు కూడా పాలు పంపులు పొంది చెయ్యి పెట్టినట్లు ప్రభు చెప్తున్నాడు. తెలుగు స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, రాబో శోధన కాలంలో ఇలా జరుగుతుంది. అపవాది మిమ్మల్ని జల్లెడి వేసి ఏం చేస్తాడు? మిమ్మల్ని బాధించాడు. అయితే నమ్మిక తప్పిపోకున్నట్లు మీకోసం నేను వేడుకుంటాను. దేనికి స్తోత్రం. శిష్యులతో చెప్తున్నాడు, మీరు అదిగో నా తండ్రి రాజ్యములో మీరు ఎప్పుడైతే భూమి మీద తగ్గించుకున్నారో నా తండ్రి రాజ్యములో మీరు ఏ కొదువు లేకుండా సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు ఏం తీరుస్తారు? తీర్పు తీరుస్తారు. నేనును మీకు రాజ్యం నియమిస్తాను. దేనికి స్తోత్రం. ఇవన్నీ ఎప్పుడు? ఇదిగో ఇక కొంత సమయంలో ఆయన ఏం చేయబడిపోతున్నాడు? అప్పగించబడిపోతున్నాడు. ఇంకో కొంత సమయంలో ఆయన అప్పగించారు. అందుకే ఆ రాత్రంతా ఆయన ఒలీవ కొండ మీద ప్రార్థన చేశాడు. చెమట ఎలా మారిపోయిందట? ఆయన శరీరంలో నుండి చెమట కాదు బయటకు వచ్చింది, రక్త బిందువులు బయటకు వచ్చాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. చెమట రక్తముగా మారిపోయింది. ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఎందుకో తెలుసా? ఆ శ్రమలను ఆయన చూడబోతున్నాడు. ఆ శిలువ శ్రమ ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ శ్రమలో ఆయన ఎంతటి బాధ భరించబోతున్నాడో, ఆయన అప్పగించిన తర్వాత ఆయన మీదకి ప్రజలు ఎలా రాబోతున్నారో, అధికారులు, మతాధిపతులు, ఇదిగో పరిసయ్యులు, రాజకాంక్ష కలిగిన వాళ్ళు, అధికారకాంక్ష కలిగిన వాళ్ళు ఆయన కుట్రవాన్ని ఎలాగ ఆయనని బాధించబోతున్నారు. ఆ రాత్రంతా ఆ యొక్క వేదనకరమైన పరిస్థితుల్లో ఆయన రాక్రందన చేసి రోదన చేసి అదిగో అడుగుతున్నాడు, తండ్రి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, నీకిష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆ గిన్నె ఏదో కాదు, అదిగో ఆ శిలువ శ్రమ అక్కడ కనబడుతూ ఉంది. హల్లెలూయా. ఆ కఠినమైన కొరడ దెబ్బలు కనబడుతున్నాయి, మళ్ళీ కిరీటం కనబడుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఈ గొప్ప రక్షణ ఊరికినే రాలేదు. నువ్వు ఈరోజు ఏర్పాట్లో ఉండడం నీకు నీవుగా ఉద్దేశించింది కాదు. ఇది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ప్రణాళికలో ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. చాలామందికి ఇంత గొప్ప అవకాశం 4 రోజులు, కనీసం 3-5 రోజులు కోటానికి కూడా మన పనులు, మన యొక్క వ్యాపకాలు, మన యొక్క దీనిని కూడా మనం పక్కన పెట్టలేనంత అయిపోయామంటే ఇంకెక్కడ ఆసక్తి ఉంది? ఇక్కడ ఇవ్వగలేనాడంటే ఎక్కడికి వెళ్ళి ఊగాడట. సామెత ఒకటి ఉంది, ఉట్టుకు ఓగలేనివాడు ఉట్టికే ఓగలేనంతగా అయిపోతే ఇంకెక్కడికి వెళ్తాం మనం? అయ్యా 5 రోజులు ప్రార్థనలు అయ్యా, కొంచెం టైం కుదుర్చుకోండి అయ్యా, కొంచెం సమయాన్ని ఇవ్వండి అయ్యా. దేవుని సందులో 1 గంట పాటు గట్టిగా అయితే 9:30 దాకా. ఎన్ని గంటలండి? ఎంత గడిపేస్తున్నామండి? ఎంత మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నామండి? ఎంతగా ఇక్కడికి వచ్చి కన్నీరు గార్చి అడుగుతున్నామండి? కొంత సమయం దేవుని సన్నిధిలో ఇద్దామనే ఆసక్తి కూడా లేనివారు అయిపోతున్నట్లయితే ఆయన ఆక్రందన చేశాడు. ఆయన చెమట రక్తంలో మారిపోయింది. అదిగో ఆ రాత్రంతా కూడా నా కోసం కొంత సమయం మీరు మేల్కొని ఏం చేయండి? ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ శిలువ శ్రమను ఆయన తలంచినప్పుడు ఆ కొరడ దెబ్బలు, ఆ ముండ్ల కిరీటం, ఆ పిడిగుద్దులు, అదిగో 1:39 కొరడ దెబ్బలు, చేతులకి మేకలు, కాళ్ళకి మేకలు, ఎవరు మోయలేనంత 150 కిలోల కంటే ఎక్కువ కలిగిన ఆ పొడవాటి 2 కర్రలను ఆయన
అడ్డుగా నిలువుగా ఇప్పుడు ఆయన ఆ భుజం మీద పెట్టుకుని గొల్గతా పర్వతం పైకి ఆయన మోసుకుని తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆయనకు ఆ ఫిక్షన్ లాగా కనబడుతుంటే ఆయన ఆక్రందన చేసింది అదే, తండ్రి 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 నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించని. రష్య వేదన పడినట్లు ఆర్తనాదం చేసిన కేకలయ్యి, ఎవరో కేకలు విన్నారు, ఎవరు ఆ కేకలకు ప్రతిస్పందించారు, ఎవరు ఆ కేకలను గుర్తించారు? తండ్రి అంటాడు, ఆయన నలుగుగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది కనుక ఆయనను చెయ్యి విడిచిపెట్టినని యెషయా ప్రవచించాడు. స్తోత్రం చెప్పండి. ఆయన నలగొట్టుటకు యెషయా గ్రంథంలో మీరు చూస్తే, యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంది కదా, ఆయన సొగసైనను స్వరూపమైనను లేదు. 50 చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మీరు చూస్తే, 53వ అధ్యాయంలో చూస్తే అతడు తృణీకరింపబడిన వాడాయను. 2వ వచనం కింద భాగం మీరు చదివితే ఆయన ఎలా పెరిగాడో, ఆయన ఎలా ఎదిగాడో, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిను? లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాను. దేవునికి స్తోత్రం. అంత మృదువైన వాడు, అంత సుకుమారము కలిగిన వాడు, అంత సాత్వికుడు, అంత దీనుడు, అంత దయాతు హృదయము కలిగిన వాడు, ఏ దుర్భాష ఆడినవాడు, ఎవరిని కఠినముగా ఎలాంటి విధమైన విషయంలో కూడా శిక్షించడానికి ఇష్టపడినవాడు, లేత గడ్డి వలె ఎండిన భూమిలో మొక్కవలెను ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూసి అపేక్షించినంతగా అతనికి ఏమి లేదట. ఏమింది మిళ్ళారా? అతడు తృణీకరించబడిన వాడైన. అందరూ ఎక్కిరింతున్నారు, అందరూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, అందరూ కూడా వాళ్ళు ఏదో సాధించేమన్నట్లుగా, వాళ్ళు రాజ్యాన్ని మా చేతుల్లో ఎవడు తీలేడు, మా అధికారాన్ని మేము దక్కించుకున్నాం, మా యొక్క ఆధిపత్యం ఎలా నెగ్గిందో చూడండి అన్నట్లుగా వారు మాట్లాడుకుంటూ ఉండగా, అనేకులు ఆయనకి వ్యతిరేకంగా లేచి హేళన చేస్తూ ఉండగా వాక్యం చెబుతున్న మాట ఏంటో తెలుసా? అతడు తృణీకరించబడిన వాడైను. ఈరోజు ఈ రక్షణ ఊరికి నేను రాలేదండి. ఈ ఆస్తులు ఉంటాయి, పోతాయి, ఈరోజు రేపో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన నిన్ను ప్రేమించి ఇచ్చిన గొప్ప రక్షణ నువ్వు కాపాడుకున్నావా? నిత్యత్వంలోకి వెళ్తావు. నువ్వు కాపాడుకున్నావా? ఉన్న పొద్దుబాటి జీవితంలో మనం కాపాడుకున్నామా? ప్రభు ఎదుటి మనం నిలబడతాం. స్తోత్ర. దేవునికి ఎంతగా ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకో ప్రభు ప్రేరేపించాడు. నేను ఎప్పుడు జరిపించలేదు, కానీ కొంతైనా ఆత్మీయంగా బలపడాలి. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం, సమీపంగా ఉన్నాం. ఆ పక్క యుద్ధాలు, ఓ పక్క ఘోరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏమో అక్కడ ఏ రీతిగా ఉంటుందో తెలియదు కదా. ఒకవేళ ఈ కొద్దిపాటి దినాల్లో నిన్ను నువ్వుగా ప్రతిష్ఠించే సరి చేసుకుంటే మనకి ఎంత లాభమో, ఎంత మేలో. దేవునికి స్తోత్రాలు. ప్రభు చెప్తాడు కదా, యెరూషలేమా, ఆయన మరో దిక్కున ఉంటుంది కదా. లూకా సువార్తలోని మీరు చూస్తే 18వ అధ్యాయము చూస్తే పంతొమ్మిదవ అధ్యాయము 41వ వాక్యం చూడండి. ఇప్పుడు ఆ పట్టణం సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైన నువ్వు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీకెంత మేలు.
ఇప్పుడు అది నీ కన్నులకు మరుగు చేయబడుతుంది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటువి. ఇదిగో ఒక దినము నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలిచిండు నీ దినము ఒకటి వచ్చుచున్నది అని ఆ పట్టణాన్ని గురించి ఆయన ఏడుస్తూ చెప్తున్న మాటట. స్తోత్రం చెప్పండి. ఈరోజు అదే ప్రశ్న మనకిని, ఈరోజు అదే ప్రశ్న మనకి ఆయన వేస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ పరిగెడుతున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ ప్రభువు చోటిస్తున్నావు? ఎక్కడ ప్రభువును మహిమపరుస్తున్నావు? ఎక్కడ నీ జీవితంలో ఆయన నిన్ను ప్రేమించిన రక్షణ విషయంలో ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు? ఎంత దీనత్వం కలిగి ఉన్నావు? ఎంతగా దేవునికి అప్పచెప్పుకునేవానిగా ఉన్నావు? ఆ పట్టణ విషయమై ఆయన ఏం చేశాడట? సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చాడట. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎన్ని రీతిలుగా వాళ్ళ క్షేమము, వాళ్ళ జీవితము మార్పు కోరాలనుకున్నా వారి మార్పు లేని వారిగా అయిపోయారు. అది హల్లెలూయా. ఏమైపోయారు? మార్పు లేని వారిగా అయిపోయారు.